హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది ఒక కథ, ఒక అమ్మ కథ. రీసెంట్గా శారదా శరత్ కుమార్ది తమిళ్ మూవీ వచ్చింది కదా. ఆ మూవీ చూస్తున్నంతసేపు, అంటే నేనైతే మూవీ మొత్తం చూడలేను, కొంచెం క్లిప్స్ అయితే మనకు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో. అవి చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు నేను నా చిన్నతనంలో ఒకరి గురించి చూశాను. అది నా కళ్ళ ముందు మొత్తం కనబడిపోయింది. అదే కథ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ఆడామె తన పిల్లలే తన ప్రపంచంగా, వాళ్ళ భవిష్యత్తుతో పాటు తన భవిష్యత్తును ఎలా ఏర్పరచుకుందనేదే ఈ కథ. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నేను చెప్పే ఈ కథ అర్థమవుతుంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక అమ్మ, నాన్న, తాత, నాయనమ్మ, 6 సంతానం. అందులో నేను చెప్పబోయే అమ్మాయే రెండో అమ్మాయి. మొండిది. ఏదన్నా పని అంటే అది చేసే తత్వం తనది. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం బలశాలి కూడా. కానీ చిన్న వయసులోనే అంత పెద్ద సంసారం ఉంది కాబట్టి ఆ తల్లిదండ్రి ఒకరి తర్వాత ఒకరికి పెళ్ళిళ్ళు చేస్తూ వచ్చారు. ఈమె రెండో ఆమె కాబట్టి 14 సంవత్సరంలోనే పెళ్లి చేశారు. అంటే ఇప్పుడు ఎంత చిన్న వయసులో ఎవరు చేసుకోవట్లేదు, అప్పుడు 14 సంవత్సరాల్లో పెళ్ళయింది. 14 సంవత్సరాల్లో పెళ్ళయింది. భర్త చూస్తేనేమో మంచివాడా అంటే మంచివాడే, చెడ్డవాడు అంటే చెడ్డవాడే. అటు మంచి కాదు, ఇటు చెడ్డవాడు కాదు. చూసిన 2 సంవత్సరాలు మంచిగానే చూసుకున్నాడు. ఆ పెళ్ళైన సంవత్సరంకి ఒక కాన్పు, మళ్ళో సంవత్సరం ఇంకో కాన్పు, ఇలా 2 సంవత్సరాలు. అంటే తనకి 17 ఏళ్ళ వయసు వచ్చేసరికి తనే చిన్నపిల్ల, తనకి ఇంకో 2 పిల్లలు. ఆ పిల్లల్ని పెంచడానికి బాధ్యతలు పెరిగాయి. అప్పుడే యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి ఇంట్లో. అంటే చిన్న చిన్నగా ఎప్పుడైతే మనకు బాధ్యతలు అనేది పెరుగుతాయో ఇంట్లో సమస్యలు కూడా పెరుగుతాయి. కానీ ఆ సమస్యల నుంచి బయటపడాలనే ప్రయత్నం చేయకుండా కోపతాపాలకి పోయి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళపై తన ప్రతాపం చూపించాడు తన భర్త. భరించింది, తల్లిదండ్రులకు చెప్పుకుంది. తప్పదమ్మా, ఎందుకంటే నీ వెనక ఇంతమంది ఉన్నారు, మళ్ళీ నువ్వు వచ్చి ఇంటి దగ్గర ఉంటా అంటే కుదరదు. కాబట్టి నీ ఇల్లు, నీ సంసారం, నీ భర్త నువ్వే చక్కబెట్టుకోవాలి, ఇప్పుడు మేము చూసుకోలేము అన్నారు. సరే, నా ముందట ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, పెళ్ళి కాని వాళ్ళు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నేను వెళ్ళి అక్కడ ఉంటే కుదరదని చెప్పి ఇంటికైతే వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా తనను అలాగే వదిలేయలేరు. తన అల్లుడికి నచ్చజెప్పాలని చెప్పి ఆ అమ్మాయితోనే ఆ అమ్మ నాన్న కూడా వచ్చి తన అల్లుడికైతే నచ్చజెప్పారు. సరే అని చెప్పి మంచిగానే కొన్ని రోజులు కాలం గడిచింది. కాలం గడిచే కొద్దీ మళ్ళీ ఒక సంతానం, మళ్ళీ ఒక సంవత్సరం అయినాక ఇంకో సంతానం, మొత్తం 4-5 సంతానం అయ్యారు. ఆమెకి 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి 5 పిల్లలు. అసలు కథ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బాధ్యతలు పెరుగుతాయో, మనకొచ్చే జీవితం సరిపోదో, అప్పుడే ఇంట్లో సమస్యలని పెరుగుతాయి. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితం సుఖంగా గడుస్తుంది. కానీ కొంచెం మంది మగవాళ్ళు ఎలా ఉంటారు, ఆడవాళ్ళు చెప్పింది వినరు. అంటే తన భార్యలు చెప్పింది వినరు. అన్నీ మాకే తెలుసు, మేమే చేస్తాము, మేమే చూసుకుంటాము, ఇంట్లో ఉండే వీళ్ళకేం తెలుసు అనే మనస్తత్వం ఉంటుంది కదా. ఆయనది కూడా అలాగే ఉండేది. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి, నేనే ఇదే చేస్తాను, నాకు ఈ పని తప్ప ఇంకొకటి చెయ్యను అనే మనస్తత్వంతో తను చేస్తున్న పని చేశాడు. కానీ తను చేస్తున్న పనిలో తన సంసారానికి సరిపోయేంత డబ్బు వచ్చేది కాదు. ఆ డబ్బు సరిపోక తాగుడుకు అలవాటు పడి చాలని జీతంతో ఇంటికొచ్చి ఆ కోపమంతా భార్య పిల్లల మీద ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు తీసుకెళ్ళి అమ్ముకోవడము. ఎక్కడ పెట్టావంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి అవసరం ఉందని ఇలా అబద్ధాలు చెప్పడము మొదలుపెట్టాడు. ఈయనతో ఇలా కాదు, నేనే నా ప్రయత్నంగా ఇంకేమన్నా చెయ్యాలని ధైర్యం చేసి తను చేస్తున్న పని దగ్గరని చిన్నగా చిట్టీలేయడం ప్రారంభించింది. ఆ చిట్టీల ద్వారా వచ్చిన డబ్బుతో తాను తన స్నేహితురాలు కలిసి ఒక దగ్గర ఒక స్థలం తీసుకున్నారు. అది తీసుకోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు. తను తన భవిష్యత్తు, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి
ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గూడు లేదు, రేపు నా పిల్లలు పెద్దగా అయితే వాళ్ళకన్నా గూడు కావాలి కదా, ఒక నీడ కావాలి కదా అని తను ఒక మంచి కోసమనే ఆ ప్రయత్నం చేసింది. ఎంత కష్టమైనా తన కడుపు మార్చుకొని ఆ రూపాయి జమ చేసి చిట్టీలేసి తన స్నేహితురాలతో కలిసి అలా ఉమ్మడిగా తీసుకున్నారు. స్థలం కొననైతే కొన్నాం కానీ ఇప్పుడే ఎవ్వరికి చెప్పొద్దు, ముఖ్యంగా ఇంట్లో మన భర్తలకు చెప్పొద్దు అని ఇద్దరు స్నేహితులు అనుకొని కొన్ని సంవత్సరాలు అలాగే గుప్తంగా దాపెట్టారు. ఇలా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో స్థలం మాత్రమే కొనుక్కోగలిగారు కానీ అది రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. అంటే మనం స్థలం కొనగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకోపోయేసరికి ఎవరైతే స్థలం అమ్మారో అతను ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మడము, అక్కడ ఇల్లు కట్టడము ప్రారంభించేశారు. అది చూసి వీళ్ళకి తెలిసిన వాళ్ళు, అరే ఈ స్థలం మీరు అన్నారు కదా, అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఇల్లు కడుతున్నారని చెప్పేసరికి వీళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ స్థలం ఓనర్ని, ఇది మాకు అమ్మేశారు కదా, మీరు ఇట్లా వేరే వాళ్ళకి అమ్మడం ఏంది అని చాలా ఏడవడము, గొడవ చేయడము అని అంటే, లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అసలు ఎందుకు చేసుకోలేదు, నేను మీకు అమ్మలేదు అని అన్నారు. ఇలా అయితే కాదు, ఇది ఆడవాళ్ళు ఇద్దరు మాట్లాడితే తీరే సమస్యలా లేదు, మగవాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తలకు ఇద్దరు స్నేహితురాలు చెప్పారు, కోప్పడ్డారు, అన్నీ అయ్యాయి. సరే అని చెప్పి ఓనర్ దగ్గరికి వెళ్ళి, అలా ఎలా చేస్తారు, కొన్నాం కదా, కొన్నప్పుడు ఈ పేపర్ రాసిచ్చావు కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మా దగ్గర లేవు, ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళే, వాళ్ళు ఒక్కొక్క రూపాయి చిట్టీలు వేసుకొని జమ చేసిన డబ్బుల మటుకి స్థలం మాత్రమే కొనగలిగారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే అంత డబ్బులు లేక వాళ్ళు ఇన్ని రోజులు చేసుకోలేరని అనేసరికి వాళ్ళ బాధ చూడక, సరే మీకు అమ్మిన స్థలం ఇయ్యను కానీ వేరేది ఇస్తాను అని చెప్పి ఏదో మిగిలిపోయిన తుక్కడలాగా కొంచెం ఇచ్చేసరికి అదే స్థలాన్ని సరే వచ్చిందే చాలు దేవుడా అనుకొని దాన్ని అలాగా మొగోళ్ళ సహాయంతో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. ఇక అసలు కథ మొదలైంది. ఎప్పుడైతే ఇట్లా స్థలం కొన్నదని ఇంట్లో తెలిసిందో అప్పటి నుంచి భార్యకి నరకం చూపించడం మొదలుపెట్టాడు. తానిచ్చే 5-10 కూడా ఇవ్వకుండా రోజు తాగొచ్చి, నాకు చెప్పకుండా స్థలం కొన్నావు, ఇంకెక్కడెక్కడ ఎన్నెన్ని దాపెట్టినావో నాకు చెప్పు, నాకు డబ్బులు తీసుకొచ్చి అని కొట్టడం ప్రారంభించాడు. పడింది ఎన్ని దెబ్బలు పడిందంటే తన నాలుక మీదనే లేవు, అన్ని కొట్టేవాడు, అంత బాధలు పెట్టేవాడు. అయినా భరించింది. ఎవరి కోసం? తన పిల్లల కోసం. తను ఏమన్నా అయిపోతే తన పిల్లలు ఏమవుతారు అని ఎన్నోసార్లు నాకు ఈ నరకం వద్దు అని తన శరీరాన్ని వదులుకుందామని ప్రయత్నించిన తన పిల్లలు తన ముందట కనబడేసరికి నాకేమన్నా అయితే నా పిల్లలు ఎటైతారో ఎవరు చూసుకునే వాళ్ళు లేరని చెప్పి కేవలం వాళ్ళ కోసం అంటే వాళ్ళ కోసమే ఆ బాధలు కష్టాలు భరించింది. కానీ ఒకరోజు మరీ మితిమీరి భరించలేనంత బాధలు పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకు తినడానికి ఏమన్నా ఉందా లేదా ఏం చూసుకోకుండా తాగడానికి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చేలోపు తన పిల్లలకి ఏమన్నా వండి పెట్టాలని చెప్పి తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక చిట్టెడు బియ్యం తీసుకొచ్చి పిల్లలకి వండుతుంటే వచ్చి, నాకు తెలియకుండా ఎక్కడి నుంచి తెచ్చి వండుతున్నావు అని చెప్పి ఒక్క తన్ను వెనక నుంచి తంతే కొద్దిలో అయితే స్టవ్ మీద పడిపోయిన క్షణం ఆ స్టవ్ మీద పడి ఆ మంట తనకు అంటుతే తన జీవితం ఏమవుతుండే, తన పిల్లల బతికేమవుతుండే, దేవుడి దయనో లేకపోతే లేచిన టైం బాగుందో, ఆ పిల్లల అదృష్టమో ఆ తల్లికి ఏం కాకుండా చిన్న దెబ్బలతో బయటపడింది. కానీ తను ఇక భరించలేనని చెప్పి ఏడ్చి, నువ్వు మంచిగా ఉంటే ఇంట్లో ఉండు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో, మా దారి మేము చూసుకుంటామని నోరు గట్టిగా చేసి తన భర్తని నిలదీసేసరికి ఎక్కలేని ఉక్రోషంతో నేను మొగాడిని, నా ముందు గొంతు లేపుతావా అని చెప్పి మెడబట్టుకొని రాత్రి టైంలో వర్షం పడుతుంది, ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తుందని చూడకుండా మెడ పట్టుకొని బయటకి దొబ్బేశాడు. ఆ వర్షంలో ఎటు వెళ్ళాలో తెలియక ఏడుస్తూ వర్షంలోనే నిలబడితే తన పిల్లలు తన తండ్రిని, ఎందుకు నాన్న అమ్మని ఇలా కొడుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు తాగొస్తున్నావు, ఇలా చెయ్యొద్దు అన్నందుకు ఆ ఇద్దరు పెద్ద పిల్లల్ని కూడా మీరు కూడా అమ్మతోనే వెళ్ళండి, అమ్మకి వస్తా పలుకుతున్నారా అని చెప్పి వాళ్ళని కూడా బయటపడేశాడు. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఏడ్చుకుంటూ ఆ వర్షంలో తనకున్న దాంట్లో తెలిసిన వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి ఒక చిన్న గూడుని రెంటుకు తీసుకొని అందులో ఉండి తన సంసారాన్ని ప్రారంభించింది.
మిగతా ముగ్గురు పిల్లలు తన భర్త దగ్గరే ఉన్నారు. చిన్నవాళ్ళు ఏం తింటున్నారో ఏమో తెలియక మదన పడేది. వెళ్దామా అంటే వెళ్తే ఎంత ఇబ్బంది పెడతాడో ఎంత కొడతాడో అని చెప్పి వెళ్ళక దూరం నుంచే తన పిల్లలని చూసుకుంటూ వాళ్ళు తిన్నారో లేదో తెలుసుకుంటూ తినకపోతే చాటున తీసుకుపోయి వాళ్ళకిచ్చి వాళ్ళ కడుపులు నింపి చేసేది. అలా కొన్ని రోజులు గడిచాక అందరికన్నా చిన్నవాడైన తన కుమారుడికి ఆరోగ్యం పాడై హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఆ విషయం తన బిడ్డ చెప్తే తనకు తెలిసి ఏడుస్తూ ఆ తల్లి హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కుతున్న తన చిన్న కుమారుని చూసి ఏడుస్తూ ఏంటి నా పిల్లలు ఇలా అయిపోయారని చెప్పి బాధపడి వద్దు నువ్వు ఈ పిల్లల్ని కూడా నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదని మిగతా పిల్లల్ని కూడా తనతో తీసుకొచ్చి తన మోయలేని భారాన్ని ఒక్కటి భరిస్తూ ఇలా కాదు నా పిల్లలకి రేపటి నాడు ఒక గూడు ఏర్పాటు చెయ్యాలి సంకల్పించుకొని వాళ్ళకి ఎవ్వరు లేకపోయినా నేనున్నాను అని ధైర్యం చెప్పి వాళ్ళే తన ప్రపంచంగా భావించి 1కి 5 పనులు చేసుకుంటూ ఒక పూట తింటూ పిల్లల కడుపులు నింపుతూ కిలో బియ్యం తీసుకొచ్చి 5 రోజులు వాళ్ళకు అండిపెట్టి ఒక పూట తిని ఒక పూట కడుపు మార్చుకొని నీళ్లు తాగి రాత్రి పగళ్ళు నిద్రపోకుండా కష్టపడి పిల్లలకి ఒకరి దగ్గర చాపకుండా వాళ్ళని వాళ్ళ కాళ్ళపైన నిలబెట్టాలి, వాళ్లకు నీడ ఏర్పాటు చేయాలి. అలాగే రేపు నా పిల్లల మీద నేను భారం కావద్దు, నాకు చేతనైనంత వరకు నేను చేసుకోవాలి అని దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. పిల్లలు ఒక్కొక్కరుగా పెద్దవారైతున్నారు, చదువుకుంటున్నారు, స్కూల్లోకి వెళ్తున్నారు. అందులో పెద్దవాడు కొంచెం అమ్మకు చేదోడుగా ఉండాలని చెప్పి తన చదువుని మధ్యలోనే ఆపేసి అమ్మ చెప్పిన మాట వినుకుంటూ ఒక దగ్గర పని చేసుకుంటూ అమ్మకు సహాయం గడుపుతూ ఆ చిన్న ఇంటి నుంచి ఒక పెద్ద ఇంటికి 2 గదుల ఇంటికి మారి పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఇందులో సరిపోదని చెప్పి అక్కడికి మారిన తర్వాత పిల్లలు ఒక్కొక్కరుగా పెద్దగైతూ అమ్మ కష్టాన్ని బాధని చూస్తూ వాళ్ళకు అయినంతలో వాళ్ళు కష్టపడుతూ ఒక సైడు చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ అమ్మకి చేదోడుగా ఉన్నారు. అలా అని చెప్పి అమ్మ విశ్రాంతి తీసుకుందా? లేదు. పిల్లలు పెద్దగైతుర్రంటే ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. అందులో ఆడపిల్ల ఉంది, తన పెళ్లి చెయ్యాలి, కొడుకులకు ఇంత నీడ ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి తను ఇంకా పనులు చెయ్యడము 5 కాస్త 6, 6 కాస్త 7 తనకున్న 24 గంటల్లో 20 గంటలు పనిచేస్తూ చుట్టుపక్కన వాళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నావు ఇలా అలా అని అన్నా అవేం పట్టించుకోకుండా నా దగ్గర 1 రూపాయి లేనప్పుడు నాకెవ్వరు రాలేరు, ఇప్పుడు నేను 1 రూపాయి సంపాదిస్తున్నా కాబట్టి నా చుట్టూ ఇలా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలి నాకు సలహాలు ఇస్తున్నారు. ఇవన్నీ నేను పట్టించుకోను. నాకు ఈ పని ఆ పని అని లేదు, ఎందుకంటే నేను గౌరవంగా 1 రూపాయి సంపాదిస్తున్నాను. నేను ఒకరిని బాధ పెట్టి ఒకరిని ఇబ్బంది పెట్టి మోసం చేసి నేను సంపాదిస్తలేను. నేను చేసే ఏ పనైనా సరే అది నాకు గౌరవమే అని చెప్పి తను చేసుకుంటూ పోతుంది. అలా అని చెప్పి ఆమె ఏ పనులంటే ఆ పనులు చేయలేదు. తనకి గౌరవం ఇచ్చేది, ఒకరి దగ్గర చేతు జాపకుండా తన దగ్గరికి ఎవరన్నా వచ్చి సహాయం చేయమని అడిగితే లేదనకుండా తనకున్నంతలో నలుగురికి సహాయం చేస్తూ తన జీవితాన్ని అలా ముందుకు సాగిస్తూనే ఉంది. ఇంతవరకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. తర్వాత ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, లాస్ట్ వర్కింగ్ డే అంటే లాస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ మా పాప వాళ్ళ స్కూల్లో. సో నేనైతే వెళ్ళాను ఆ రోజు. సో మా పాప అయితే వాళ్ళ స్కూల్లో వాళ్ళకి 3 సెక్షన్స్ ఉంటాయి, అందులో టాప్ 4లో వచ్చింది. ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువనే వచ్చిందని చెప్పాలి ర్యాంక్, ఎందుకంటే స్టార్టింగ్లో తను కొన్ని రోజులు అంటే అమ్మవారైంది, అలాగే వేరే ప్రాబ్లం వల్ల 30 డేస్ స్కూల్కి వెళ్ళలేదు. మళ్ళీ అలా ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా తనకు సిక్ అవ్వడము, ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు. ఓకే ఈసారి రాదు ఏమో అనుకున్నాను, పాపం కష్టపడింది, అందుకే 4th ప్లేస్ అయితే వచ్చేసింది తను. సో హ్యాపీ. ఇక్కడ వచ్చేసి వీళ్ళ స్కూల్లో రీసెంట్గా రోబోటిక్కి సంబంధించింది స్టార్ట్ చేస్తున్నారు, దాని గురించి ఇదంతా చూపించడం జరిగింది. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిందంతా నిజమండి, ఇదేదో నేను రాధికా శరత్ కుమార్ గారి మూవీ చూసి చెప్పింది కాదు. సేమ్ ఆమెను చూస్తున్నంతసేపు నాకు, అంటే రాధిక గారిని చూస్తున్నంతసేపు కూడా నాకు
ఈ తల్లే గుర్తుకొచ్చింది. ఆ మొత్తం ఆమె ఫేస్ కట్ కానివ్వండి, అసలు చెప్పడానికి లేదు, అలాగే అనిపించింది. అసలు ఒక 2-3 రోజులు నేను ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రపోకుండా రాత్రులు మెలుకున్న సందర్భాలు కూడా జరిగాయి. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏదైతే చూసామో అది తొందరగా మర్చిపోలేము. ఒక్కసారి మనకి బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ దగ్గరగా అయిన కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, వాటినైతే ఎప్పటికీ మర్చిపోలేం కదా. సో నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉండి అలాగే ఆలోచిస్తున్నాను. మీలో ఎవరికన్నా ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎదురుపడి ఉంటే, మీరు ఇలాంటి కథలు ఏవైనా చూసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీలో ఎంతమందికి రిలేట్ అయ్యిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో కంటిన్యూషన్ తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్.